విశాఖపట్నంలో అత్యంత దారుణమైన ఘటన చోటు చేసుకుంది. ఓ నేవీ ఉద్యోగి తన ప్రియురాలిని అతి కిరాతకంగా హత్య చేసి చంపాడు. శరీరాన్ని ముక్కలు ముక్కలుగా నరికి ఫ్రిడ్జ్ లో దాచిపెట్టాడు. నిందితుడు స్వయంగా పోలీస్ స్టేషన్లో లొంగిపోవడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. విజయనగరం జిల్లా రాజాంకు చెందిన చింతాడ రవీంద్ర నేవీలో టెక్నీషియన్ గా పనిచేస్తున్నాడు. అతడికి విశాఖకు చెందిన మౌనిక అనే యువతితో పరిచయం ఉంది. ఆదివారం రాత్రి ఆమెను తన ఫ్లాట్ కు పిలిచిన రవీంద్ర అత్యంత పాశవికంగా హతమార్చాడు. అనంతరం మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా చేసి 2 మూటల్లో కట్టి ఫ్రిడ్జ్ లో దాచాడు. ఇక నిందితుడు ఇచ్చిన సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఫ్రిడ్జ్ లో ఉన్న శరీర భాగాలను స్వాధీనం చేసుకున్నారు. అయితే రవీంద్ర భార్య నెల రోజుల క్రితమే పుట్టింటికి వెళ్ళింది. డబ్బుల కోసం మౌనిక తనను వేధిస్తోందని, ఆ ఒత్తిడి భరించలేకే ఈ దారుణానికి పాడిపడినట్లు నిందితుడు పోలీసుల విచారణలో వెల్లడించాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో లోతైన దర్యాప్తు చేస్తున్నారు. విశాఖపట్నంలో అత్యంత దారుణమైన ఘటన చోటు చేసుకుంది. ఓ నేవీ ఉద్యోగి తన ప్రియురాలిని అతి కిరాతకంగా హత్య చేసి చంపాడు. శరీరాన్ని ముక్కలు ముక్కలుగా నరికి ఫ్రిడ్జ్ లో దాచిపెట్టాడు. నిందితుడు స్వయంగా పోలీస్ స్టేషన్లో లొంగిపోవడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి దత్తాత్రేయ అందిస్తారు. దత్తాత్రేయ, చెప్పండి, అసలు ఏం జరిగింది? గుడ్ మార్నింగ్ సిరిజ. ఈరోజు విశాఖ నగరంలో ఒక హృదయ కలిచ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. గాజువాక పరిధిలో ఎల్వి నగర్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇండియన్ నేవీ ఎయిర్ క్రాఫ్ట్ టెక్నీషియన్ గా పనిచేస్తున్న కింతాడ రవీంద్ర అనే వ్యక్తి ఈరోజు ఒక దారుణమైన ఘటనకి పురిటి పోసుకున్నాడని చెప్పుకోవచ్చు. తన స్నేహితురాలను మౌనికాని అత్యంత కిరాతకంగా హత్య చేసి తన శరీరాన్ని ముక్కలు ముక్కలుగా నరికి ఫ్రిడ్జ్ లో పెట్టడం స్థానికంగా ఇక్కడ కలకలం రేపుతుందని చెప్పుకోవచ్చు. అయితే భార్య పుట్టింటికి వెళ్ళిన సమయంలో ఈ దారుణమైన ఘటనకి పాల్పడ్డాడు రవీంద్ర. భార్యని విజయనగరం తన పుట్టింటికి పంపించిన తర్వాత పథకం ప్రకారమే తన స్నేహితురాలు మౌనికాని ఇంటికి పిలిచి ఈ ఈ ఘాతకానికి పాల్పడ్డాడు. ఏదైతే ఈ ఘటన చోటు చేసుకున్న తర్వాత నేరుగా తనే పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకొని పోలీసులకి లొంగిపోయాడు. కేవలం ఇక్కడ ఈ పోలీసులకి ఇచ్చిన సమాచారం ఏంటంటే ఏదైతే రవీంద్ర ఉన్నాడో తనే డబ్బుల కోసం తనను వేధిస్తుందని, అందుకే ఈ ఘాతకానికి పాల్పడినట్టుగా తను అక్కడ చెప్పడంతో పోలీసులు కూడా నిందితుని తీసుకొని తన ఇంటికి వెళ్ళారు. అయితే ఇంటికి వెళ్ళగా ఫ్రిడ్జ్ లో తన దేహాన్ని ముక్కలు ముక్కలుగా నరికి ప్లాస్టిక్ కవర్స్ లో పెట్టి ఫ్రిడ్జ్ లో పెట్టాడు. అయితే దీని మీద విచారణ కొనసాగుతుందంటూ కూడా పోలీసులు చెప్తున్నారు. అయితే కేవలం డబ్బుల కోసమే ఘాతకానికి బ్లాక్ మెయిల్ చేశారు, అందుకే నేను ఈ ఘాతకానికి ఒడిగట్టానని చెప్పాడు. అయితే ఇది ఎంతవరకు నిజం, దీంట్లో ఎంత వాస్తవం ఉందంటూ కూడా పోలీసులు పూర్తి స్థాయిలో నివేదిక తయారు చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఇటు మౌనిక వచ్చేసి తనతో ఎప్పటి నుంచో సన్నిహితంగా ఉంది. అయితే వీళ్ళిద్దరి మధ్యన కొంత స్నేహం ఉంది. అలాగే దీన్ని వాళ్ళు మరింత దీంట్లో వెళ్ళగా ఈ మౌనిక అనే అమ్మాయిని పిలిచి ఇంత కిరాతకంగా చంపినట్టుగా తెలుస్తుంది. మౌనిక మృతదేహాన్ని కూడా ముక్కలు ముక్కలుగా నరికేసి ఆ ప్లాస్టిక్ కవర్ లో వేసి ఫ్రిడ్జ్ లో దాచిపెట్టాడు. తన డబ్బుల కోసం వేధించిన కారణంతో హత్య చేసినట్లుగా చెప్తున్నాడు. ఈ ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కూడా మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. గాజువాక సిఐ అయిన పార్థసారథి గారు ఆధ్వర్యంలోని ఇప్పటికే క్లూస్ టీం కూడా రంగంలోకి దిగింది. ప్రతి కోణంలో కూడా విచారణ కొనసాగుతుందంటూ కూడా చెప్తున్నారు. మొత్తం మీద ఒక స్నేహాన్ని నమ్ముకొని ఇలా దారుణంగా మోసం చేసి ఇంత కరుణ హత్యంగా చేయడం స్థానికంగా తీవ్రంగా ఇది ఆందోళన కలిగిస్తుందని కూడా చెప్పుకోవచ్చు.